వైసీపీ సిట్టింగ్లకు రెండో విడతలో షాక్ అంట. మరి వీళ్ళకి ముందే తెలిసిపోద్దేమో. తొలి దఫాలో 50 మంది కంట జనవరి 2న జాబితా వెల్లడి. ఈ వార్త మేబీ సాక్షి కూడా రాసి ఉండదు, ఎందుకంటే 2వ తేదీన రెండో జాబితా వస్తుందని వాళ్ళకు కూడా తెలియదేమో. వీళ్ళైతే డేట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జనసేన సీట్ల ప్రకటన చూసి మలి విడత సమీకరణాలు, సమన్వయకర్తల మార్పులపై పార్టీ అధినాయకత్వం కసరత్తు. ఎందుకంటే టీడీపీ జనసేన లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేసిందో మరి మొదటి విడత అయితే. కాకపోతే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినాయకత్వం 2 విడతల్లో బాంబులు వేయబోతుంది. తొలి విడతలోనే సుమారు 50 మందిపై బాంబులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయంట. ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేర్పులు ప్రకటించి అక్కడ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది అధిష్టానం. మిగిలిన మార్పులకు సంబంధించి జాబితాను జనవరి 2న నూతన సంవత్సర కానుకగా విడుదల చేయబోతోంది. ముఖ్యమంత్రి జగన్ శనివారం ఉదయం వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమై నియోజకవర్గ సమన్వయకర్తల మార్పుల్ని ఖరారు చేయబోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో పాటు సమన్వయకర్తలను కూడా నియమించాలనుకున్న నేతలను శనివారం తన క్యాంప్ కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారట. ఈ చర్చల తర్వాత తొలి విడత జాబితాను ఖరారు చేసి 2న ప్రకటించబోతున్నారు. తొలి విడతలో ప్రకటించబోయే జాబితాలో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9, అనంతపురంలో 7, కృష్ణాలో 6, ప్రకాశంలో 4, విశాఖలో 4, పశ్చిమ గోదావరిలో 3, కర్నూలులో 3, శ్రీకాకుళంలో 2 ఇలా నియోజకవర్గాల్లో మొత్తం ఒక లిస్ట్ అయితే ఉంటుంది అనేది. నిజంగా అంటే ఇది కంప్లీట్గా సీట్లు ప్రకటించేస్తారా, మళ్ళీ సమన్వయకర్తలను పెడతారా, ఇన్ఛార్జీలను పెడతారా అనేది ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. ఇన్ఛార్జీలు వేరు, అభ్యర్థులు వేరు అనేది ఒక వెర్షన్ అయితే వినిపిస్తోంది. కాకపోతే దాదాపు ఇన్ఛార్జీలే అభ్యర్థులుగా ఉంటారు, వేరే అయితే ఏముండదు. ఇక్కడ కింద మాత్రం కలర్ఫుల్గా ఒక పక్క నారా లోకేష్ గారిది, మరో పక్క పవన్ కళ్యాణ్ గారిది. నారా లోకేష్ గారి వార్త వచ్చి బీసీలకు ప్రత్యేక మేనిఫెస్టో, 4 నుంచి జేహో బీసీ సమావేశాలు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వెల్లడి, జగన్ బీసీల ద్రోహి అని మండిపాటు. అలాగే పవన్ కళ్యాణ్ గారి వార్త, మా పొత్తుతో జగన్లో భయం, వైసీపీ విముక్త ఏపీ లక్ష్యం కావాలి, తల్లిని చెల్లిని గెంటేసిన పాలనలో మహిళలకు రక్షణ ఉంటుందా పవన్ కళ్యాణ్. ఈయన పర్సనల్ విషయాలు ఎత్తుకుంటేనేమో తిడతాడు, వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలు చేస్తారని. వీళ్ళేమో కెలుకుతారు, తల్లిని చెల్లిని గెంటేశారు. మరి ఇది పర్సనలే కదా, తల్లిని చెల్లిని గెంటేయడం అంటే. రాజకీయంగా విమర్శించడం వరకు ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలి, ఈ నినాదాన్ని ఖచ్చితంగా నిజం చేయాలి, ఆ వ్యూహానికి కాకినాడ నుంచే శ్రీకారం చూడదాం, మనం ఎందుకు సాధించలేం, అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాకినాడ పర్యటనలో భాగంగా 2వ రోజైన శుక్రవారం కాకినాడ నగర నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్లో జన పరిస్థితిపై ఆయన డివిజన్లో జనసేన అధ్యక్షులతో మాట్లాడారట. ఇంకా అక్కడే కంటిన్యూ చేయబోతున్నారు.